నమస్కారం జేఎన్జే న్యూస్ కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్పందన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. బీసీ జనగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో ర్యాలీ. మంత్రివర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి అవకాశం రాకపోవడం పట్ల వైసీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి. స్పందన అర్జీలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా ఆయా శాఖలు ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు. అర్జీలను నిర్దిష్ట కాలపరిమితిలోగా హేతుబద్ధంగా పరిష్కరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎక్కువ సంఖ్యలో అర్జీలు వస్తున్న శాఖల ఉన్నతాధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందన్నారు. పరిష్కరించిన కొన్ని అర్జీలను యాదృచ్ఛికంగా ఎంపిక చేసి క్రింది స్థాయి అధికారులు వాటిని పరిశీలించిన తీరును పరిశీలించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎర్రగొండపాలెంలో అక్కడ అసైన్మెంట్ జరుగుతున్నప్పుడు మీకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తాను. అంతవరకు చేయవచ్చు. అదర్వైజ్ మీరు ఆర్డీఓ గారు ఎన్ని రోజుల తర్వాత రసీదు ఇచ్చారా? లైసెన్స్ రసీదు అక్కడ కూడా మళ్ళీ ఆర్డీఓ ఇస్తే వాళ్ళు ఆ పొజిషన్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ల్యాండ్ ఓనర్స్ చెక్ చేసి అయితే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ 2 ఏకర్ పెట్టారు. మేము ఆన్లైన్లో కూడా మీ సేవలో కూడా అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఏంటంటే ఇప్పుడు అంతా డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్స్ అవి ఉన్నాయి. అందువల్ల మేము సబ్జెక్ట్లో పెడతామని చెప్పండి. అది ఎంక్వైరీ చేసి ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఇస్తే జెన్యూన్ కేసు. ఇంకా నుంచి రాలా తహసీల్దార్ దగ్గర నుంచి రాలేదు. లేదా ఏమి లేదు సార్, మాకు మోటార్ కూడా లేదు సార్. మోటార్ కూడా లేదు సార్. నీరు మేము బోరింగ్ తెచ్చుకునే ఒకళ్ళు రెండు ఇంట్లో ఒక లైటర్ బయట సర్వీసెస్ ఏదైనా దాని ఏరియాస్ మా స్థలం కిందికి మీరు పట్టించుకోరు. మేము 3 సంవత్సరాల నుంచి తిరుగుతాం. వాళ్ళు చెప్పలేకపోతున్నాం. ఏం చెప్తాం వాళ్ళకి ఏమున్నాయా ఏం కాలిందని లేకుండా 37 ఏళ్ళు కట్టమంటున్నారు బిల్లు. చేసండి ఈ వారం తనకి ఆ జాబ్ అని వస్తే నేను అబ్బాయి నా పెన్షన్ మొత్తం బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకుంటున్నారు. నేను అనాథగా జీవిస్తాను. అంటే ఎందుకు జీవించింది సార్? నేను జవాన్ సార్. నేను ఇట్లాగా అవమానం పొంది బాధలు పడుతున్నాను. అందుకని తమరికి చెబుతున్నాను. నా బిడ్డకి పని చేస్తున్నాడా చేసి కరోనా వచ్చి ఆగిపోయాడు సార్. ఇంగ్లీష్ లెక్చర్ ఎంఏ లిటరేచర్ చేశారు సార్. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు సాగాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని నేడు ఒంగోలులోనే కొత్త కూరగాయల మార్కెట్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా అధికారులు, పలు సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ మహిళా విద్య కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు పూలే అని అన్నారు. సమాజ సేవ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పూలే చేసిన కృషిని గుర్తించి జాతిపిత మహాత్మా గాంధీ ఆయనను మహాత్మా అని పిలిచారని అన్నారు. జ్యోతిరావు పూలే జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే కొనసాగిస్తాం జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రకాశం ఒంగోలులో ఉంటున్న జ్యోతిఫా పూలే స్టాచ్యూకి ఈరోజు వచ్చేసి అందరూ గౌరవం చేయడం జరిగింది. జ్యోతిబా ఫులే గారు మహారాష్ట్ర స్టేట్లో పూణేలో పుట్టి అక్కడే పెరిగారు. ఒక మాలి కులం నుంచి పెరిగిన ఈ మహాత్మా తర్వాత వాళ్ళు కుంటున్న క్యాస్ట్లో అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్, ఎస్పెషలీ ఉమెన్ ఎడ్యుకేషన్స్ ఉండాలని కోసము మొట్టమొదటిగా తను భార్యకి ఈ చదవడం అన్నీ కూడా నేర్పించి మళ్ళీ ఇద్దరు కలిసి డిఫరెంట్ స్కూల్స్ ఫర్ స్పెషలీ గర్ల్స్కి ఏర్పాటు చేయడం జరిగింది అక్రాస్ మహారాష్ట్ర. దీని నుంచి స్ఫూర్తి తీసుకొని వివిధ లొకేషన్స్లో వివిధ లీడర్స్ ఈ గర్ల్స్ ఎడ్యుకేషన్స్ గురించి, ఎస్పెషలీ లోయర్ క్యాస్ట్ నుంచి వచ్చిన గర్ల్స్ అండ్ డిప్రెస్ క్లాసెస్లో ఉంటున్న పిల్లలందరికీ కూడా ఈ చదువు చేయడం అని అన్ని లొకేషన్స్లో స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వీళ్ళు చేసిన ఈ గొప్ప కార్యము మహాత్మా గాంధీ గారికి చాలా నచ్చి వాళ్ళు సొంతంగా పిలిపించేసి బాంబే ప్రెసిడెన్సీస్ అప్పుడు ఫులే గారికి అక్కడ మహాత్మా కూడా పేరు పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి మనం తీసుకొని ఎక్కడెక్కడ డిప్రెస్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళకున్న రియల్ స్కిల్ ఏమంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన ఎడ్యుకేషనే, వాళ్ళకున్న రియల్ ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ ద్వారావే జరగవచ్చు అని మనం కూడా చెప్పేసి పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్స్ ఇవ్వడానికి అన్నీ ఏర్పాటు చేస్తాము. ఖచ్చితంగా ఇలాంటి గొప్ప లీడర్లు ఈరోజు పుట్టినది మనం గుర్తింపు చేయడం మన అందరూ బాధ్యత. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మార్గం. క్లౌపేట క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మట్టల ఆదివారం సందర్భంగా CCYA సండే స్కూల్ చిన్న బిడ్డలు పాటలు పాడుతూ నగరంలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సండే స్కూల్ టీచర్స్ జి చంద్రకళ జోసెఫ్, జి జూడి వినూత్న, CCYA అధ్యక్షుడు పాలపర్తి మోజీ, కావూరి కిరీటి, కాకుమాను రాజీవ్ రతన్దేవ్, పట్రా సన్నీ, ట్రెజరర్ కొడవటిగంటి అశోక్ కుమార్, ప్రేయర్ డైరెక్టర్లు TSC రంజితం, గంగవరపు సందీప్, డాక్టర్ రాజ్ విమల్, క్లౌపేట పెద్దలు స్వర్ణ శ్యామ్ సాగర్, కుమ్మరిగుంట తిమోతి, K ఎమానియల్ తదితరులు పాల్గొన్నారు. క్లౌపేట వీధుల్లో జరుగుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆసక్తి ఉంటే త్వరగా సిద్ధపడి ర్యాలీలో పాల్గొనవలసిందిగా ప్రేమతో కోరుతున్నాము. అలాగే CCYA యూత్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా క్లౌపేట వీధుల్లో జరుగుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆసక్తి ఉంటే త్వరగా సిద్ధపడి ర్యాలీలో పాల్గొనవలసిందిగా ప్రేమతో కోరుతున్నాము. అలాగే CCYA యూత్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా దావీదు కుమారునికి పిల్లలందరూ కూడా దూరంగా నించోవాలా. అయిపోయిందా? తొందర తాగు మరి.
దావీదు కుమార్ సీసీవై చిన్నబిడ్డల సండే స్కూల్ ర్యాలీ లోపేట వీధుల్లో జరుగుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆసక్తి ఉంటే చిన్నపిల్లలు త్వరగా సిద్ధపడి ర్యాలీలో డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ చేపట్టారు. వివిధ సమస్యల గురించి ప్రజలు చేసిన ఫోన్ కాల్స్ను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఒక వారం ఆగాలి, మనకి ఇమీడియట్గా అవ్వవు కదా ఇవి. నేను చెక్ చేస్తాను. నేను చెక్ చేస్తాను. చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. ఈ కార్డు పోయింది సార్, మరి డ్రెస్లో పెట్టింది. ఏం పోయిందమ్మా? వాలంటీర్ కొట్టబోయి మాది చనిపోయినట్టు కొట్టారు. మాది లీవ్ కార్డు 2 ఏళ్ళు అవుతుంది. ఓకే, రైస్ కార్డు లేదా మీది? లేదు సార్, 2 సంవత్సరాలు అవుతుంది. మాకేం రిజిస్ట్రేషన్ ఉంది, వాళ్ళకేం పట్టదారు పాస్బుక్. ఈ గ్రామం మీది? తోకపల్లి సార్, పెద్దారెడ్డి మండలం తోకపల్లి పంచాయతీ. తోకపల్లి పంచాయతీ. మీ పేరేంటి? రేపు రాను సార్. మీ ఫోన్ ఉందా? ఫోన్ ఉంది సార్. ఫోన్ నెంబర్ చెప్పు. 9177 ఓకే 172229 సార్. నేను ఒకసారి చెక్ చేసి నీకు ఫోన్ చేపిస్తాను. ఓకే సరే సార్. సిఎస్పురం మండలం దగ్గర ఐవారిపల్లి సచివాలయం సార్. చంద్రశేఖరపురం మండలం. ఐవారిపల్లి సచివాలయం. అవును ఈ ఫోన్ నెంబర్ చెప్తారమ్మా? సార్. ఈ ఫోన్ నెంబర్ చెప్తారా మీది కానీ మీ కుటుంబ సభ్యులది కానీ? సార్ 630 ఓకే 1561 973 సార్. ఒకసారి మేము చెక్. సార్ నేను 2016 ఇయర్ లో ఫస్ట్ జాయిన్ అయ్యాను. ఎట్ ప్రెసెంట్ 6th ఇయర్. నేను మా అందరికి జాయిన్ అయినప్పుడు 2016 to 17 to 18 2 అకాడమిక్ ఇయర్స్ మా కంప్లీట్ ఫీజ్ పడింది సార్. ఫీజ్ రియంబర్స్మెంట్ మనీ అంటే 68,000 మాకు ఫీజ్ రియంబర్స్మెంట్ మనీ అలాట్ చేశారు సార్. అంటే పడింది ఎవ్రీ ఇయర్ అని చెప్పి మా కేటగిరీకి. సో ఫస్ట్ 2 years ఫీజ్ కంప్లీట్ గా పడింది సార్. 3rd ఇయర్కి వచ్చేటప్పుడు చెప్పండి. 233 సర్వే నంబరు మీ వాయిస్ క్లియర్గా లేదండి. మీరు స్పీకర్ పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నారు. ఫోన్ సరిగ్గా పట్టుకొని మాట్లాడితే మీ ప్రాబ్లం తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి సార్. గుడ్లూరు 233 సర్వే 233 సర్వే నంబర్ వచ్చేసి పట్టాల ల్యాండ్ అయితే అది అవుట్ సైడ్ సార్. సినిమా సెంటర్ గుడ్లూరు గ్రామం. అవును సార్, గుడ్లూరు మండలం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఒంగోలు పట్టణం నందు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ గోనుగుంట బ్రహ్మానంద శర్మ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. దేశంలో బీసీలకు కులగణన కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.
అంటరానితనం నిర్మూలన కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండారు సోమరాజు అన్నారు. అణగారిన వర్గాల విద్యా అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చిన గొప్ప మహనీయులు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బలగాని ఆంజనేయులు, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ అజీజ్, పాషం వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి బెల్లంకొండ నాగరాజు, అధికార ప్రతినిధి దేవరంపాటి శ్రీదేవి, రమాదేవి, దోమల పుల్లయ్య, చింతగుంట వెంకటరమణమ్మ, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనేటువంటి బీజేపీ వాళ్ళు దీనిపైన పంపించాలనేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈరోజు జనగణంలో బీసీల జనగణన చేపట్టాలి. వెంటనే బీసీ కులాల జనగణన జ్యోతిరావు పూలే జోహార్ బాల జనగణన చేపట్టాలి. బీసీ కులాల జనగణన చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం బీసీ కుల జనగణన నా బీసీ సోదరి మందులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మన కర్నూలు రోడ్లోని ఫ్లైఓవర్ దగ్గర నుండి ఆర్టీసీ బస్టాండ్, అదేవిధంగా బాపూజీ కాంప్లెక్స్ మీదుగా మన పూలే విగ్రహం దగ్గరికి వచ్చి మెమోరాండం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక ఆశామాషి తీసుకొని బీసీలు అంటే లెక్కలేనితనంగా మనం ఎన్నిసార్లు ఎంపీలు కలిసినా లేదు, ఆఖరికి పార్లమెంటు ముట్టడి కార్యక్రమం జరిపినా కానీ బీసీ కులగణన జరపడం కుదరదనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దానిని మా రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో కూడా మన ఇదే ప్రాంగణంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం దీక్ష తీసుకున్నాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు 13 జిల్లాల్లో కూడా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా కమిటీ సభ్యులు, బీసీ మిత్రులతోటి కలిసి అనేక కార్యక్రమాలు జరపడం జరిగింది. చివరిగా ఈరోజు ర్యాలీ రూపంలో నిరసన తెలియజేస్తూ ఈ అధికారులకి, నాయకులకి మెమోరాండాలు ఇచ్చి అలసిపోయాం కాబట్టి ఈరోజు పూలే గారికే మెమోరాండం సమర్పించడం జరిగింది. ఇక నుండైనా మేల్కొని బీసీలు లేనిదే సమాజంలో ఏది జరగదు కాబట్టి బీసీలు మీరు చిన్న చూపు చూస్తే మిమ్మల్ని చిన్న చూపు చూడాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. ఇక నుండి ఈరోజు పూలే జయంతి కార్యక్రమం పురస్కరించుకొని మేము రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి ఆదేశాల మేరకు ఇక నుండి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి బీసీ కులగణన చేపట్టే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని తెలియజేస్తున్నాం. జై హింద్, జై బీసీ,
జై బీసీ. ఒంగోలులోని కొప్పోలు రోడ్డులో గల డ్రీమ్స్ టెక్నో స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో కరెస్పాండెంట్ యువిఎస్ లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగిన వేడుకలలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ మాగుంటకు పాఠశాల అధినేత లక్ష్మీ శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ 2010లో ప్రారంభమైన డ్రీమ్ స్కూల్ దినదినాభివృద్ధి చెంది నేడు ఉన్నత స్థాయికి ఎదిగిందని అన్నారు. తల్లిదండ్రులలో పాఠశాలపై మంచి నమ్మకం ఏర్పడినప్పుడు మాత్రమే పాఠశాలలో మంచి పురోభివృద్ధి సాధిస్తామని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ పాఠశాల నడపటం అభినందనీయమని కొనియాడారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న డ్రీమ్ స్కూల్ యాజమాన్యం కలలను సాకారం పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న డ్రీమ్ స్కూల్ యాజమాన్యం కలలను సాకారం చేసేలా భగవంతుడు మంచి శక్తిని ప్రసాదించాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆకాంక్షించారు. పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీదేవి మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత విద్యకు 10వ తరగతి ఒక మైలురాయి అన్నారు. విద్యార్థులు అందరూ 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎంపీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి, డ్రీమ్ స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ లక్ష్మి గారికి, ఈరోజు ఫెస్టాల్ సహారీ కార్యక్రమం 21-22కి ఇక్కడికి వచ్చేసిన పిల్లలకు వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఐఎమ్ సో అటాచ్డ్ టు డ్రీమ్ స్కూల్. ఇట్స్ ఆల్మోస్ట్ 12 years. వి కాంట్ థింక్ ఆఫ్ ఇట్ ఆల్సో. 2010లో ఇది ప్రారంభమైనప్పుడు వెరీ స్మాల్ వే దే హ్యావ్ స్టార్టెడ్. అప్పుడే లక్ష్మి గారు అయితే షీ హెస్ కంప్లీటెడ్ హర్ స్టడీస్ ఐ థింక్ తిరుపతి, ఐ రిమెంబర్. అక్కడ ఐ బీన్ సీయింగ్ ఇట్ ఆల్సో జనరల్లీ. ఎక్కడైనా రిపబ్లిక్ డే, August 15th ఇండిపెండెన్స్ డేకైనా లేక కలెక్టర్ గారి ప్రోగ్రామ్స్లో కూడా మస్ట్ అంటే డ్రీమ్ స్కూల్ స్టూడెంట్స్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆల్సో. ఐ మస్ట్ అప్రిషియేట్ ద డాన్స్ మాస్టర్ హూ ఈస్ విత్ దెమ్ ఆల్సో ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇక్కడ పేరెంట్స్కి ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత స్టూడెంట్ స్ట్రెంగ్త్ అనేది కూడా పెంచుకుంటూ స్కూల్ అప్ ఇప్పుడు 10th వరకు ఉందా, నర్సరీ టు 10th మంచి స్ట్రెంగ్త్ పెట్టుకున్నారు. కోవిడ్ కారణంగా కొంచెం కాలం అయిందంటే ఇబ్బంది అయింది. అందరూ కూడా వర్చువల్ క్లాసెస్ అయితేనో లేకపోతే అసలు క్లాసులు రాకుండా పోవటం అనేది కూడా ఒక తెలియని ఒక భయం ఏర్పడిన సమయంలో కూడా వారు ఎటువంటి ఇబ్బందులు అయినా కూడా భరించుకొని రన్ చేయడం చాలా కష్టం. ఇన్కమ్ అనేది ఉండాలి ఎప్పుడైనా కూడా. దానికి ఒక మనోధైర్యంతోనే శ్రీనివాసరావు గారు, లక్ష్మి గారు అయితే స్కూల్ని కంటిన్యూ చేయాలి. మనం చాలా స్కూళ్ళు కూడా మూతపడిపోయినాయి. మన స్కూల్ని ఏ విధంగా పైకి వచ్చిందో అది ఒక పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఉద్దేశం ఈ శ్రీనివాసరావు లక్ష్మి గారి దంపతుల్లో కనపడుతుంది. కాబట్టి వీ కెన్ సీ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ దిస్. ఖచ్చితంగా ఇంకా కూడా మెనీ మోర్ యానివర్సరీ ఫెస్టివల్స్ ఆర్ ఎనీథింగ్. భగవంతుడు ఆయుస్సు అనేది ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా అటెండ్ అవుతాను. అంతవరకు తెలుపుకుంటూ ఐ డెఫినెట్లీ ఐ మస్ట్ కంగ్రాచులేట్ లక్ష్మి గారు అండ్ టీమ్, ఎక్సలెంట్ టీమ్. వాళ్ళందరూ కూడా టీచర్స్ అందరిదే చాలా చక్కగా స్టూడెంట్స్ని కూడా ట్రీట్ చేసుకున్న వారందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందనేది కూడా తెలుపుకుంటూ 10th క్లాస్ స్టూడెంట్స్ రేపు 27వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. చాలామంది పాపం ఇప్పుడు
చదువుకోవాల్సిన సమయంలో కూడా ఈ ఫెస్టివల్ సహారీకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్ డీఎస్పీ మల్లికార్జునరావు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహానికి డీఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల సంక్షేమానికి జ్యోతిరావు పూలే చేసిన కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. మన భారతదేశంలో గర్వించదగ్గ వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండేటువంటి వారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. వారు మన భారతదేశ వెనుకబడినటువంటి కులాలకు చాలా చేయూతనిచ్చి వాళ్ళని మంచి ఉన్నత స్థానాలకు తీసుకురావడానికి చాలా కృషి చేశారు. వారు జయంతిని పురస్కరించుకుని 147th జయంతిని పురస్కరించుకుని ఈరోజు మన ఒంగోలు పట్టణంలో చేయడం జరిగింది. అందుకు వీరికి మన పెద్దలంతా కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలేకి ఘన నివాళులు అర్పించారు. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సార్ ఒక్క నిమిషం స్లోగన్స్ అన్న స్లోగన్స్ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 195వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి మాల మహానాడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ దేశంలో యువతకు మాల మహానాడు తరపున పిలుపునివ్వడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే గారి ఆశయాలను మరి యువత మరి జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆయన ఆశయాలను కొనసాగించాలని మరి ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాం. దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పమిడి రమేష్ జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణంలో అట్టహాసంగా నిర్వహించారు. మంగమూరు డొంకలోని పమిడి రమేష్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేకును అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పమిడి రమేష్ కట్ చేశారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఓకే సార్ వెనక బ్యాక్ లైట్ రా సార్ ఒకసారి చూడండి పేపర్ తీసేయండి సార్ ఉండు ఒక సెకండ్ ఉండు నేను వచ్చేస్తాను సార్ ఇది రైట్ సార్ పైన క్రీమ్ తీసేసి నా పొలం ముందురా
దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత గతంలో ఎప్పుడు నాకు ఈ పుట్టినరోజు వేడుకలు ఇటువంటి అలవాటు లేకపోయినా కూడా ఈరోజు మా ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఎంతో అభిమానంతో నన్ను ఆశీర్వదించి నన్ను ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలనే కోరికతోటి ఇక్కడికి విచ్చేసి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నా పుట్టినరోజే కాదు, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కార్యకర్తల భుజాలను వేసుకొని మోస్తున్నారు. వాళ్ళందరి కోరిక దగ్గరలో నెరవేరే అవకాశం ఉంది. మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం ఖాయం. మనం అందరమే ఇట్నే సుఖ సంతోషాలతో కలకలలాడే విధంగా పార్టీ కూడా కార్యకర్తలందరినీ ఈసారి చూసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నా కోసం ఇంత దూరం వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం చేస్తాను. కృషి పట్టుదల ఏకాగ్రతతో ఎంతటి విజయమైనా సాధించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు అన్నారు. ఒంగోలులోని సంతపేటలో జాహ్నవి నీట్ అకాడమీలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో మన్మథరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన న్యాయమూర్తికి నీట్ అకాడమీ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ మన్మథరావు మాట్లాడుతూ విద్యార్థులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. కొత్త కొత్త ఆలోచన విధానాలతో నేటి యువత ముందుకు నడవాలని సూచించారు. నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించి విద్యార్థులు ఉత్తమ విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాహ్నవి ఐఐటి అకాడమీ ఎండి శ్రీనివాసరావు, డైరెక్టర్ జనార్దన్ రావుతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. అయితే ఇక మీ జీవితాలకు ఉపయోగపడే పిల్లలు అవి చేసుకున్న రోజున మీరు నిజంగా మీరు అని ఉంటారేమో కానీ మా పేరెంట్స్ ఎక్కువ పాజిటివ్గా తీసుకునేవాళ్ళు. సార్ ఒక్కరు కింద దింపండి. సరిపోయింది. మీరు పరిపూర్ణమైనటువంటి మానవ వికాసం కలిగి ఉండాలి. అది పూర్తిగా కొరవడుతుంది ఈ సమాజంలో. ఈ రోజున ఈ పరిస్థితులు ఇలా ఉండడానికి కారణం ఇటువంటి
మానసిక ధైర్యాన్ని కల్పించే అంశాలు కానీ మనోవికాసాన్ని కల్పించే అంశాలు కానీ ఇటువంటి వాతావరణము ప్రత్యేకించి కాలేజీలో కనబడటం లేదు. దాన్ని కూడా పెంపొందించండి. ఒక చదువు ఒకటే కాదు, చదువుతో పాటు మనం నేర్చుకోవాల్సింది సంస్కారంతో పాటు మన జీవితాన్ని, మన జీవన విధానాన్ని ఎలా మలుచుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి. చూసాం మనం నిన్న కరోనా గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎంతో మన డాక్టర్లుగా అడ్మిషన్లు వచ్చాయి, రేపటి నుంచి కాలేజీలకు వెళ్తున్నారు. ఇక్కడ ప్రత్యేకించి మెడిసిన్ వచ్చి ఎక్కువ జాయిన్ అవుతున్న వాళ్ళు అన్నారు. నిజంగా వైద్య వృత్తి అనేది చాలా ఉన్నతమైనటువంటి వృత్తి. దేవుడు అనేవాడు ఉండి జనాన్ని ప్రాణం పోస్తున్నాడని మనం అందరం నమ్ముతుంటాం. ప్రత్యక్షంగా మన ముందు మనకు కనిపించి మనలో ప్రాణాన్ని నింపేది కనపడింది దేవుడి సంగతి ఏమో కానీ ఎదురుగా ఉన్న డాక్టర్లు మాత్రమే. మీరందరూ ఆ వృత్తిలోకి వెళ్తున్నారు. ఆ వృత్తిలో కేవలం నైపుణ్యతను నేర్చుకోవడమే. సమాజంలో నేటి ఉన్నటువంటి పరిస్థితుల్లో వైవాహిక వ్యవస్థని తీసుకుంటే చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి అండి. కేవలం మన ఆలోచనలే మనల్ని ఆ రకమైనటువంటి పరిస్థితులకు నెడుతున్న దృశ్యాలు ఎన్నో చూస్తున్నాం. ఈరోజు పేపర్లు చూస్తుంటే, వార్తలు వింటుంటే ఎన్నో వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు వింటున్నాం. వీటన్నిటికీ కారణం మనలోని ఆలోచనలే. ముందు మనం మారాలి, మన సమాజం గురించి ఆలోచించాలి, వ్యక్తుల గురించి ఆలోచించాలి, వ్యక్తులతోటి సహజీవనంలో ఎటువంటి మార్పులు తీసుకోవాలని ఆలోచించాలి. అంతేగాని చదువే లక్ష్యం, చదువే అంతిమం, ఇంతకన్నా వేరే లేదు మనకి. దీని మీద చదువు అయిపోయిన తర్వాత మనం ఏదో సంపాదించుకోవాలి, ఆ సంపాదనతోటే మన జీవితం కూడా నేను నా ఇల్లు అనే అందులో ప్రత్యేకమైన వృత్తుల్లో గమనించాల్సిన విషయాలు. ఒకటి వైద్య వృత్తిలో కానీ, నేను గడిపినటువంటి న్యాయవాద వృత్తిలో కానీ, ఇలాంటి విద్యా సంస్థల్లో కానీ పూర్తిగా ఉండాల్సింది సమాజం మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహనతోనే మన సక్సెస్ అనేది కేవలం మీరు డాక్టర్ అయిపోతేనే సక్సెస్ రాదండి. జీవితంలో కూడా సక్సెస్ అవ్వాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా పెద్ద పనులు చేయాలి. అంటే మంచి పనులు చేయాలి అనుకుంటే మీరందరూ కూడా మానసికంగా ఎంతో ఉన్నతమైనటువంటి అభిప్రాయాలతోటి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎంసెట్ ఏదో జాయిన్ అయ్యి నీట్లో కోచింగ్ తీసుకున్నాము, ఎంసెట్ మెడిసిన్ సీట్ వచ్చింది, మెడిసిన్ సీట్ అయిపోగానే మన జీవితం ఇంకా అయిపోయినట్టేను, నేనేదో రేపు డాక్టర్ని అయిపోతాను అంటే అంతటితో జీవితం అయిపోలేదండి. ఇంకా చాలా జీవితం ఉంది మనిషికి. వ్యక్తి మంత్రివర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇవ్వకపోవడం పట్ల ఒంగోలు వైసీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బాలినేనికి అవకాశం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ తమ పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమవడంతో పాటు ఆందోళన బాట పడుతున్నారు. మంత్రివర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి అవకాశం కల్పించకపోవటాన్ని నిరసిస్తూ ఒంగోలులో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మంగమూరు రోడ్డు జంక్షన్లో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బాలినేని జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు బాలినేనికి మద్దతుగా జిల్లాకు చెందిన వైసీపీ విభాగాలకు చెందిన పదవులకు రాజీనామా చేయగా, మరోపక్క బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్స్ రాజీనామా చేశారు. మరోవైపు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లు రాజీనామాకు సిద్ధమయ్యారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి నూతన మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం చాలా బాధాకరంగా ఉందని ఒంగోలు వైసీపీ నేతలు తెలిపారు.
అర్థం ఉంటుంది. కూర్చోండి. కొనసాగించాలి, మంత్రించాలి, వెంటనే కొనసాగించాలి వాసన మంత్రి వాసన నాయకత్వం, వాసన నాయకత్వం. కూలి పనికి వెళ్లి కడుపు నింపుకునే వారి ఇంట చదువుల తల్లి ఉన్నత విద్య కోసం శివం ఫౌండేషన్ అండగా నిలిచింది. సత్తెనపల్లిలోని నలంద విద్యా సంస్థల్లో ఫ్రీ సీట్లు సాధించిన ఫార్మసీలో 3వ సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థికి శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ల్యాప్టాప్ను బహుకరించారు. ఒంగోలులోని సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ రేష్మా చదువుకు సంబంధించిన ప్రాజెక్టు కోసం ల్యాప్టాప్ తప్పనిసరి కావడంతో పేదరికంలో ఉన్న విద్యార్థిని ఆదుకునేందుకు ముందుకు రావడం జరిగిందని అన్నారు. 45,000 విలువైన ల్యాప్టాప్ను, నూతన వస్త్రాలను రేష్మాకు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య స్వరభారతి అధ్యక్షుడు నోకతోటి శరత్బాబు, ఫౌండేషన్ సభ్యులు దావులూరి అనిల్ కుమార్, చింతం తిరుమల, బి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ఒంగోలు జడ్పీ కాలనీ 4వ లైన్లో శివం వృద్ధాశ్రమం నందు శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీ ఆధ్వర్యంలో కోరిసిపాడు మండలం రాచపూడి గ్రామ వాస్తురాలైన విద్యార్థిని రేష్మాకు 45,000 రూపాయలు విలువ గల ల్యాప్టాప్ను ఇవాళ అందజేయడం అనేది. పేద కుటుంబంలో పుట్టి మంచి ఉన్నత చదువులు చదివి 10వ తరగతిలో కానీ ఇంటర్లో కానీ మంచి మార్కులు తెచ్చిన రేష్మాకి ఉన్నత చదువులకి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్న వ్యవసాయ కూలిగా జీవిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో పనులు లేక ఆ అమ్మాయికి ల్యాప్టాప్ గురించి స్తోమత లేకపోవడం వల్ల శివం ఫౌండేషన్ వారిని సంప్రదించడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఖరీదైనా కూడా ఆ బిడ్డ చదువులకి మనం తప్పనిసరిగా మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహకారం అందించాలని నాకు తెలియజేయడం జరిగింది. ఆ మిత్రుడు ఇవాళ మానవత్వంతో ఆ అమ్మాయి మంచి చదువులకి ఉన్నత చదువుకు ఈ ల్యాప్టాప్ను బహుకరించడం చాలా మంచి పరిణామం. భవిష్యత్తులో శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజమైన పేదలకు ఈ విధమైన సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తాము. నా పేరు రేష్మ. నేను ఫార్మడీ 3rd ఇయర్ కోర్స్ అనేది చదువుతున్నాను. నా చదువుకి కొంచెం కష్టంగా ఉండడంతో సార్ వాళ్ళని స్పందించాను. శివం ఫౌండేషన్ హరి సార్ని, శ్రీ సుబ్బారావు సార్ గారిని స్పందించడం జరిగింది. నా చదువు కోసం వాళ్ళు నన్ను ప్రోత్సహించి ఈరోజు నాకు ఈ ల్యాప్టాప్ని బహుకరించడం జరిగింది. ఇంకా చక్కగా చదువుకుంటానని వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో
ఈ పేద విద్యార్థినికి ఈ ల్యాప్టాప్ని వారి విద్యకి అవసరమైన ఉపయోగపడే విధంగా ఉన్నత చదువులు చదివేదానికి ఉపయోగపడే విధంగా ఈ ల్యాప్టాప్ని బహుకరించడం శివం ఫౌండేషన్ కృషిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా శివం ఫౌండేషన్ చేస్తూ ఉంది, ఇంకా చేస్తుంది. కానీ ఇంకా మానవత్వం కలిగిన ఎంతోమంది దాతలు ఈ శివం ఫౌండేషన్ని ఎంతో కొంత ప్రోత్సహించి మీ ఆర్థిక సహకారాలు కూడా అందించాలని ఈ శివం ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు ఇవాళ సోషల్ మీడియాలో కానీ దీనికి సపరేట్ వెబ్సైట్ గూగుల్లో కానీ మీరు సెర్చ్ చేసినట్టయితే ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చూసుకోవచ్చు. ఎంతోమంది పేద ప్రజలకి, విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ, ఎంతో పేద ఆరోగ్యంగా బాధపడే వాళ్ళకి కానీ, వృద్ధులకు కానీ ఎంతో సేవా కార్యక్రమాలు, గతంలో కరోనా కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, హాస్పిటల్లో సిలిండర్లు ఇవ్వటం కానీ, కలెక్టర్ చేతుల మీదుగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఉన్నాయి. ఇవన్నీ మీరు చూసి పేదలు ఎంతోమంది దాతుర్యం కలిగిన దాతలు ఈ శివం ఫౌండేషన్ ఆర్థికంగా మీరు సహకరిస్తే ఎంతోమందికి సేవ చేసేదానికి మాకు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. పేద విద్యార్థుల చదువుకు అవసరమయ్యే ఖర్చు అందించడానికి శివం ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుంది. ఈరోజు రేష్మా అనే ఫార్మసీ స్టూడెంటు నాకు ల్యాప్టాప్ కొనిపించమని శివం ఫౌండేషన్ ఆశ్రయించడం జరిగింది. ఆమెకు ఈ రోజున ఒంగోలు పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు గారి చేతుల మీదుగా 45,000 రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్ను అందించడం జరిగింది. ఆర్థికంగా ఇబ్బంది పడే పేద స్టూడెంట్స్ని ఆదుకోవడానికి శివం ఫౌండేషన్ ఎల్లవేళ ముందుంటుందని, వారికి సహాయం అందించడానికి శివం ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని తెలుపుతున్నాను. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్పందన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. బీసీ జనగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో ర్యాలీ. మంత్రివర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి అవకాశం రాకపోవడం పట్ల వైసీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.